హే డూడ్, వెల్కమ్ టు ది టెక్ విత్ రామ్ నాయుడు. మీ అందరి కోసం ఫ్రీగా ఏడబ్ల్యూఎస్ సిరీస్ని స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇంట్రడక్షన్ టు ది క్లౌడ్ కొన్ని ఏడబ్ల్యూఎస్ వీడియోస్ అనేవి షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇక నుంచి వచ్చే వీడియోస్లో ఏడబ్ల్యూఎస్ సంబంధించిన సర్వీసెస్ని స్టెప్ బై స్టెప్ సింపుల్గా నేర్చుకుందాం. ఏడబ్ల్యూఎస్ వాడు మనకి 200+ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నాడు. కానీ కంపెనీస్ అన్నీ కూడా ఆ 200+ సర్వీసెస్ కూడా యూజ్ చేస్తున్నాయి అనుకుంటున్నావా? అబ్సల్యూట్లీ నాట్. సో ప్రతి కంపెనీ 15 to 20 సర్వీసెస్ మాత్రమే యూజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎంటైర్ అప్లికేషన్ మొత్తాన్ని కూడా బిల్డ్ చేసుకుంటున్నారు. సో మనం కూడా అవే 15 to 20 సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ అయిన IAM కోసం నేర్చుకుందాం. IAM అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. మనం AWS అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా, దాన్ని రూట్ అకౌంట్ అని పిలుస్తారు. సో రూట్ అకౌంట్ అంటే ఫుల్ యాక్సెస్ ఉంటుంది, అలాగే అన్ని సర్వీసెస్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. నౌ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ ఇమాజిన్, ఒక టీం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తుంది. ఆ టీంలో 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్కి కూడా AWS యాక్సెస్ కావాలి. సో సింపుల్గా అనుకుంటే మనం AWS అకౌంట్స్ని క్రియేట్ చేసి ఆ రూట్ అకౌంట్స్ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ అది చాలా రిస్కీ, ఎందుకంటే రిసోర్స్ అనేవి మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. మనం మానిటర్ చేయలేం, అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అందుకే AWS IAM యూజ్ చేస్తాం. ఒక రూట్ అకౌంట్ నుంచి మనం మల్టిపుల్ IAM యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు. ప్రతి యూజర్కి స్పెసిఫిక్ పర్మిషన్స్ అనేవి అటాచ్ చేయొచ్చు. అంటే IAM యూజర్ని క్రియేట్ చేసేటప్పుడే మనం కొన్ని పాలసీస్ని అటాచ్ చేస్తాం. పాలసీస్ అంటే సింపుల్గా పర్మిషన్స్. సపోజ్ ఒక టీంలో ఒక పర్సన్కి EC2 సర్వీసెస్ మాత్రమే కావాలి. సో తనకి IAM యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు EC2కి సంబంధించిన పాలసీస్ మాత్రమే అటాచ్ చేస్తాం. సో ఆ యూజర్ తన IAM అకౌంట్లో EC2 మాత్రమే యాక్సెస్ చేయగలడు. దీనివల్ల సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఈజీగా మానిటర్ చేయొచ్చు, అన్నెసరీ యూసేజ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో AWS లాగిన్ అయ్యి IAM యూజ్ చేసి యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, యూజర్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది హ్యాండ్స్ ఆన్గా చూపిస్తాను. ఇలా స్టెప్ బై స్టెప్ AWSని కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయి. అలాగే AWS నేర్చుకోవాలని డిస్పరేట్గా ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయి.